ఆధునిక జీవన శైలిలో పీచు పదార్థాల ప్రాముఖ్యత ఎందుకు తగ్గిపోతోంది? మన పూర్వీకుల ఆహారపు అలవాట్లోని రహస్యం ఏమిటి? పేగుల ఆరోగ్యం, శారీరక మెటబాలిజం సజావుగా సాగాలంటే ఈ పీచు పదార్థాలు ఎంత అవసరం? ఇవి లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? మంచి బ్యాక్టీరియా వృద్ధికి, షుగర్ స్థాయిల కంట్రోల్కి, కొవ్వు కరగటానికి పీచు పదార్థాలు ఎలా ఉపయోగపడతాయి? వాటిని స్పీడ్ బ్రేకర్లతో ఎందుకు పోలుస్తారు? పీచు పదార్థాలు తినటం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఇది నిజమేనా? గుండె ఆరోగ్యానికి వీటి పాత్ర ఏమిటి? దంతాల ఆరోగ్యం కాపాడటంలో పీచు పదార్థాలు ప్రభావం ఎంత? నోటి దుర్వాసన దీంతో తగ్గిపోతుందా? శరీరానికి కావలసిన 40 నుంచి 50 గ్రాముల పీచు పదార్థాలు మన ఆహారంలో ఉంటున్నాయా? చాలా మందికి ఈ పీచు పదార్థాల లోపం ఎందుకు వస్తుంది? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని ఒక వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కిందిస్తున్నాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడొచ్చు.